శ్రీ శ్రీ రాధాకృపా కటాక్ష స్తవరాజ ఊర్ధ్వంనాయ తంత్ర అనే తంత్రంలో శివభగవానుడు పార్వతీమాతకు చెప్పింది, శ్రీ వ్యాస భగవానుడు రచించింది. మునీంద్ర వృందవందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని వ్రజేంద్ర భానునందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి హమం కృపాకటాక్ష భాజనం. అశోక వృక్షవల్లరి వితాన మండపాస్థితే ప్రవాళవాళ పల్లవ ప్రభారుణాంగ్రి కోమలే వరాభయస్ఫురత్కరే ప్రభూత సంపదాలయే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. అనంగరంగమంగళ ప్రసంగ భంగురా భ్రువం సవిభ్రవం ససంభ్రవం గృగంతవానపాతనే నిరంతరం వశీకృత ప్రతీత నందనందనే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. తదిస్సువర్ణ చంపకా ప్రదీప్త గౌరవిగ్రహే ముఖ ప్రభాపరాస్తకోటి శారదేందుమండలి విచిత్ర చిత్ర సంచార చకోర సవలోచనే కదా కరిష్యసి హమం కృపాకటాక్ష భాజనం. మదోన్మదాది యౌవనే ప్రమోదమానమండితే ప్రియానురాగరంజితే కళావిలాస పండితే అనన్యధాన్యకుంజరాజ్యకామకేళికోవిదే కదా కరిష్యసి హమం కృపాకటాక్ష భాజనం. అశేషహావభావధీరహేరహారభూషితే ప్రభూతశాత కుంభకుంభకుంభీకుంభసుస్తని ప్రశస్తమందహాస్యచూర్ణపూర్ణసౌఖ్యసాగరే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. మృళాలవాలవల్లరీతరంగరంగదోర్లతే లతాగ్రలాస్యలోలనీలలోచనావలోకని లలాల్లులన్మిలన్మనోజ్ఞముగ్ధమోహనాశ్రితే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. సువర్ణమాలికాంచిత త్రిరేఖకంబుకాంతగే త్రిసూత్రమంగళీగుణ త్రిరత్నదీప్తిదీదితే సలోలనీలకుంతల ప్రసూనగుచ్చగుంపితే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. నితంబబింబలంబమానపుష్పమేఖలాగుణే ప్రశస్తరత్నకింకిణి కలాపమధ్యమంజులే కరీంద్రసుండదండికావరోహ సౌభగోరుకే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. అనేకమంత్రనాదమంజునూపురారవస్థలత్ సమాజరాజహంసవంశ్యనిక్వణాతి గౌరవే విలోలహేమవల్లరీ విడంబిచారుచంక్రమే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం. అనంతకోటి విష్ణులోకనమ్ర పద్మజార్చితే హిమాద్రిజా పులోమజ విరంచిజావరాప్రదే అపార సిద్ధి వృద్ధి దిగ్ధ సత్పతంగుళీనఖే కదా కరిష్యసి హమాం కృపాకటాక్ష భాజనం.
మహేశ్వరీ క్రియేశ్వరీ స్వదేశ్వరీ సురేశ్వరీ త్రివేద భారతీశ్వరీ ప్రమాణ శాసనేశ్వరీ రమేశ్వరీ క్షమేశ్వరీ ప్రమోదకాననేశ్వరీ వ్రజేశ్వరీ వ్రజాధిపే శ్రీరాధికా నమోస్తుతే. వ్రజేశ్వరీ వ్రజాధిపే శ్రీరాధికా నమోస్తుతే. ఇతి మమద్భుతం స్తవం నిశమ్య భానునందిని కరోతు సంతతం జనం కృపాకటాక్షభాజనం భవేత్తదైవ సయిచ్ఛిత త్రిరూపకర్మనాశనం భవేత్తదే వ్రజేంద్రసూనుమండలా ప్రవేశనం భవేత్తదే వ్రజేంద్రసూనుమండలా ప్రవేశనం. శ్రీ 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 రాధా కృపాకటాక్ష స్తవరాజుకి జై. శ్రీమతి శ్రీ 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 రాధా మహారాణికి జై. శ్రీ రాధా కృపాకటాక్ష స్తవరాజ అర్థం తెలుసుకున్నాము. అప్పుడే వికసించినటువంటి తామర పువ్వు వంటి సంతోషకరమైనటువంటి ముఖం కలిగినది, బృందావనాలలో ఆనందంగా విహరించేది అయినటువంటి ఆమె నందమహారాజు యొక్క సన్నిహితుడైనటువంటి వృషభాను యొక్క పుత్రిక. ఆమె ముల్లోకాల్లో అత్యంత శ్రేష్ఠులైనటువంటి నారద మహర్షి, నలుగురు కుమారులు లాంటి గొప్ప గొప్ప ఋషులచే ఆరాధించబడేది. ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి అంత గొప్ప నిర్హేతుక కరుణ కలిగినది. అంటే ఆమె కరుణ చూపించడానికి ఒక కారణం అవసరం లేదు. తన భక్తులపై అపారమైనటువంటి కరుణ చూపించేటువంటి ఆ శ్రీ రాధిక యొక్క నిర్హేతుక కరుణతో కూడుకున్నటువంటి ఆ కృపతో కూడిన చూపులను మాపై ప్రసరింపజేయి తల్లి. వికసించినటువంటి అశోక వృక్షాల కొమ్మలన్నిటికీ అనేక రకరకాల పూలతో, సువాసన కూడుకున్నటువంటి పూలతో, లతలతో అల్లుకొని ఉండి పూలన్నీ వికసించి ఉన్నాయి. ఆ లతల యొక్క పందిళ్ళ కింద అప్పుడే వికసించినటువంటి గులాబీ పువ్వుల వర్ణంలో అత్యంత సున్నితమైనటువంటి పాదాలు కలిగినటువంటి ఆమె కొలువుతీరి ఉన్నది. ఆమె అభయహస్తాలు భక్తుల యొక్క భయాలన్నీ కూడా తొలగిస్తాయి. అంతేకాకుండా అపారమైనటువంటి ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాయి ఆమె యొక్క దివ్య అభయహస్తాలు. అలాంటి నిర్హేతుక కరుణ కలిగినటువంటి ఓ రాధికా మాత, కరుణతో కూడుకున్న మీ చూపులను మాపై ప్రసరింపచేయి తల్లి. నందమహారాజు కుమారుడైనటువంటి కృష్ణునిపై గల ప్రేమతో నీవు అతనిపై చూసే చూపులు అప్పుడే వదిలినటువంటి మన్మథ బాణంలా అతన్ని కట్టిపడివేసి కృష్ణుని పూర్తిగా నీవు లొంగ తీసుకుంటావు. అదేవిధంగా నీవు చేసే ప్రతి పని కూడా కేవలం కృష్ణుని ఆనందపరచడానికి కోసమే చేస్తూ ఉంటావు. అందుకే నీ హృదయపూర్వక ప్రేమను పంచడం ద్వారా అతను శాశ్వతంగా నీ వాడుగా ఉంటున్నాడు. ఆ నిర్హేతుక కరుణతో కూడుకున్నటువంటి ఆ చూపులు మాపై ప్రసరింపజేయు తల్లి. అప్పుడే కరిగినటువంటి స్వచ్ఛమైన బంగారు యొక్క వర్ణము మరియు చంపక పువ్వుల వంటి వర్ణము రెండు కలిపినటువంటి మీ ముఖము యొక్క తేజస్సు లక్షలాది శరతృతువుల వెన్నెల కాంతి కూడా మీ యొక్క ముఖ తేజస్సు యందు చిన్నబోతున్నది. యువ చకోర పక్షుల్లా మీరు అటు ఇటు కదులుతూ మీరు వ్యక్తీకరించేటువంటి ముఖ కవళికలు ఎంతో ఆశ్చర్యకరంగాను ఎంతో సంభ్రమంగాను ఉన్నాయి. అటువంటి ఓ రాధికా మాత, మీ యొక్క నిర్హేతుక కరుణా కటాక్షాలను మాపై ప్రసరింపజేయు తల్లి. శ్రీమతి రాధారాణి అత్యంత అందముగాను నవ యౌవనముగాను ఎంతో సంతోషంగాను ఎప్పుడు ఉంటారు. ఆమెకు సాటి ఈ సృష్టిలోనే వేరే లేరు. అసూయ కలిగిస్తుందేమో అన్నట్లు ఆమె యొక్క ముక్కు అంత అందంగా ఉంటుంది. ఆమె యొక్క ముఖమంతా కూడా ఆనందంతో అలంకరించబడి ఉంటుందట. అంటే అంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఆమె రాస నృత్యంలో మహారాణి. అన్ని రకాల కళలలో కూడా ఆమె అత్యంత నిపుణురాలు. ఆమె యొక్క ప్రేమ అభిమానాలను వ్యక్తపరిచేటువంటి అనేక రకాల ప్రేమతో కూడుకున్న క్రీడలను రూపొందించడంలో బాగా అద్భుతమైన నేర్పు కలిగినది. అలాంటి ఓ నిర్హేతుక కరుణ కలిగినటువంటి ఓ శ్రీమతి రాధారాణి, మీ కరుణా కృపా కటాక్షాలను
మాపై ప్రసరింపజేయు తల్లి. రసిక హావభావాలు, పారవస్యమైనటువంటి మనోభావాలు వ్యక్తపరచడంలోనూ, సున్నితమైన నడవడిక, అపరిమితమైనటువంటి స్త్రీ శోభలు, అంటే ఆమె యొక్క అవయవాలన్నీ కూడా ఎంతో తీర్చిదిద్దినట్లు ఉంటాయన్నమాట. వాటికి సాటి అనేది ఇంకా లేదు, మనం దేంతోనూ పోల్చలేము. అంత గొప్పగా ఉండేటువంటి అందం కలిగిన ఆమె ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు, ఆ నవ్వులో బంగారపు పుప్పొడి కింద రాలినట్లు, అంటే మనము నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటాం కదా, అలా పుప్పొడులు కింద రాలుతున్నాయా అన్నట్లు అంత ఆనందంగా, అందంగాను, ముగ్ధ మనోహరంగా ఉందట ఆమె యొక్క చిరునవ్వు. అలాంటి ఓ నిర్హేతుక కరుణ కలిగినటువంటి రాధారాణి, మీ యొక్క కృపా వీక్షణలు మాపై ప్రసరింపజేయు తల్లి. కృష్ణుడు, రాధిక ఇద్దరూ కలిసి కూర్చునున్నప్పుడు ఆమె చేసే చేతుల యొక్క కదలికలు, ఒక సరస్సులో గాలి పలుచగా వీస్తూ ఉన్నప్పుడు ఆ సరస్సులో నుంచి వచ్చినటువంటి తామర పుష్పాలు ఎలా అయితే అలా ఇలా కదులుతూ ఉంటాయో, అలా ఆమె చేతులు ఎంత మంత్రముగ్ధంగా ఉన్నాయంటే సృష్టిని ఆకర్షించేటువంటి కృష్ణ భగవానుని కూడా మంత్రముగ్ధులను చేసేటువంటి ఓ రాధిక, మీ నిర్హేతుక కరుణ కలిగినటువంటి మీ కరుణా కటాక్షాలను మాపై ప్రసరింపజేయ తల్లి. శ్రీమతి రాధారాణి యొక్క మెడ 3 సన్నని గీతలతో అలంకరించినటువంటి ఒక శంఖంలాగా ఉందట. అంటే ఆమె యొక్క గొంతు పైన, అంటే మెడకు 2-3 గీతలు ఉన్నాయట. మెడలో బంగారు హారం అలంకరించబడి ఉన్నది. చిన్న చిన్న మల్లెపూల దండలు కూడా అల్లినటువంటి వనమాల ధరించి ఉన్నది. ఆ మాలలో వజ్రాలు, ముత్యాలు, పచ్చలు కూడా అల్లి ఉన్నారంట ఆ మాలలో. అంత అందంగా ఉంది ఆ మాల, అలంకరించబడి ఉంది ఆమె. ఆమె ధరించినటువంటి హారము 3 వరుసలుగా ఉందట. అలా ఎంతో అద్భుతంగా అలంకరించబడినటువంటి ఆమె నల్లని వెంట్రుకలు, నల్లని కేశాలు కలిగినటువంటి ఒత్తైన జుట్టు కలిగిన చాలా అందంగా ఉందట. అందమైన జడలో రకరకాల పూలతో కూడుకున్నటువంటి పూలతో అలంకరించబడి ఉందట ఆ జడ కూడా. అలాంటి అందమైనటువంటి శ్రీమతి రాధారాణి యొక్క కరుణతో కూడుకున్నటువంటి చూపులు మాపై ప్రసరింపుగాక. ఆమె యొక్క నడుముకు ఒక వడ్డాణం అలంకరించి ఉన్నది. ఆ వడ్డాణము గుండ్రని పువ్వులతో అలంకరించి ఉన్నదట. అంటే ఆ వడ్డాణానికి ఉండేటువంటి పువ్వులు గుండ్రంగాను ఎంతో అందంగా ఉన్నాయి. అది ఒక స్వచ్ఛమైన, అదొక డిఫరెంట్ స్టైల్తో కూడినటువంటి డిజైన్ అది. ఆ వడ్డాణానికి రత్నాలు కూడా పొదగబడి ఉన్నాయి. అద్భుతమైన అందము కలిగినటువంటి ఆ రాధికామాత యొక్క కరుణతో కూడుకున్నటువంటి చూపులు మాపై ప్రసరింపుగాక. ఇక ఆమె యొక్క కాళ్లకు అందమైనటువంటి కాలి గజ్జెలు అలంకరించి ఉన్నవి. ఆమె మృదువుగా నడుస్తూ ఉంటే ఆ కాళ్ళ గజ్జెలలో నుంచి వేదాల యొక్క మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయట. ఆమె యొక్క నడక అత్యంత శ్రేష్టమైన రాజహంసల నడక వల్లే ఎంతో అందంగా ఉందట ఆమె యొక్క నడిచే నడక. ఆమె యొక్క మొత్తం శరీరం యొక్క కదలికలు ఎలా ఉన్నాయి అంటే, అడవి పూల తీగలు గాలికి అలా అలా కదులుతూ ఉన్నప్పుడు ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి కదలికలు, ఆ సువాసనలు, అవి ఇంకా మనల్ని మంత్రముగ్ధులు చేస్తూ ఉంటాయి. అలాంటి ఆ గొప్ప కదలికలు కూడా రాధామాత యొక్క కదలికల ముందు చిన్నబోతున్నాయట. అలాంటి ఓ రాధికామాత, నిర్హేతుక కరుణ కలిగినటువంటి మీ కరుణా కటాక్షాలను మాపై ప్రసరింపజేయి తల్లి. మహావిష్ణువులో నుంచి అనేక వేల కోట్ల విశ్వాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క విశ్వంలోనూ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఉంటారు ప్రతి ఒక్క విశ్వంలో. వీళ్ళలో బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, శివభగవాన్ యొక్క భార్య పార్వతి, ఇంద్రుడి యొక్క భార్య శశి అందరూ ఉంటారట. అందరికీ కూడా శ్రీమతి రాధారాణి వాళ్ళందరికీ కూడా వరాలు ఇస్తూ ఉంటుందట. కేవలం శ్రీమతి రాధారాణి యొక్క కాలి కొన గోరు యొక్క ఆ వెలుగే ఆధ్యాత్మిక పరిపూర్ణతను, సమస్త ఐశ్వర్యాలను ఇవ్వగలవట. కాబట్టి అంత యశస్సుతో దివ్యంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీమతి రాధారాణి యొక్క
నిర్హేతుక కరుణతో కూడుకున్నటువంటి చూపులు మనపై ప్రసరించమని ఆమెను వేడుకుంటున్నాం. హరే కృష్ణ. ఇప్పుడు ఈ శ్లోకము మహేశ్వరి క్రియేశ్వరి స్వదేశ్వరి సురేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననేశ్వరి వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీ రాధికా నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఎక్కువగా వ్రజమండలంలో అందరూ కూడా పఠిస్తూ ఉంటారు. అంత గొప్పది ఇది. ఈ శ్లోకానికి అర్థము మహేశ్వరి, అన్ని యజ్ఞాలకు ఆమె ఈశ్వరి అంటే కంట్రోలర్. క్రియేశ్వరి అంటే సకల పుణ్యకార్యాలకు కూడా ఆమె దేవత. స్వదేశ్వరి, ఆమె ఎప్పుడు కూడా గోలోక బృందానంలో కొలువై ఉంటుంది. సురేశ్వరి అంటే సకల దేవతలు దేవత, అందరికీ కూడా దేవత అంటే దేవాది దేవత అన్నమాట. త్రివేద భారతీశ్వరి, 3 వేదాలను క్షుణ్ణంగా తెలిసినటువంటి జ్ఞాన దేవత. ప్రమాణ శాసనేశ్వరి, ఏదైనా ఒక శాసనం అమల్లోకి వచ్చింది అంటే ముందు ఆమె చేత అవి ఆమోదించబడి ఉంటుంది అనమాట. ఆమె సమీక్షించి ఉంటుంది అనమాట. ఆమె యొక్క ఆమోద ముద్ర లేకుండా అది అమలుపరచబడదు. రమేశ్వరి, రమణీయమైన లేదా మాధుర్యమైన లేదా అత్యంత సుందరమైనటువంటి ఆమె యొక్క అందం ఈ ముల్లోకాల్లో లేదు, అంటే అంత అందమైనటువంటి ఆమె. క్షమేశ్వరి అంటే క్షమ కలిగినది, ఎంత తప్పునైనా కూడా ఆమెను ఆశ్రయించి వేడుకుంటే క్షమించి వదిలేయగలిగేటువంటి గుణం కలిగింది. ప్రమోద కాననేశ్వరి, సంతోషము ఆనందము ఇచ్చేటువంటి దేవత. మనందరిలో ఆనందము సంతోషం ఉన్నది అంటే అది ఆమె యొక్క ప్రజెన్స్. సంతోషానికే మారుపేరు. ప్రతి ఒక్కరిలోనూ ఆనందం ఉంది అంటే ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారి నుంచి వస్తుంది అనమాట. మనందరిలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, కృష్ణ భగవానుడి దగ్గర నుంచి వస్తుంది అంటాం కదా. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మవారి దగ్గర నుంచి వస్తుంది అనమాట. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అదేవిధంగా వ్రజేశ్వరి, వ్రజమండలాన్నిటికీ కూడా ఆమె అంటే బృందావనానికి అంతా ఆమె ఈశ్వరి. తర్వాత వ్రజాధిపే, ఆ వ్రజ మండలాన్ని అంతటికీ కూడా అధికారురాలు కూడా ఆమె. శ్రీరాధిక నమోస్తుతే, ఆ పైన ఉన్నటువంటి సద్గుణాలన్నీ కలిగినటువంటి ఓ శ్రీ రాధిక, కృష్ణుని యొక్క ప్రేయసి, మీకు మా హృదయపూర్వక ప్రణామములు. ఈ ఫలశ్రుతి చెప్తారు లాస్ట్లో. ఇది ఇతీమద్భుతం స్తవం నిశమ్య భానునందిని కరోతు సంతతం జనం కృపాకటాక్ష భాజనం భవేత్ తదైవ సైచ్చిత త్రిరూపకర్మనాశనం భవేత్ తదే వ్రజేంద్రసూను మండల ప్రవేశనం. ఇందులో శ్రీ వృషభాను మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి రాధారాణి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి వైభవాన్ని తెలుపుతూ చెప్పినటువంటి ఈ స్తవాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో వారిపై శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షాలు అపారంగా ఉంటాయి. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే మన యొక్క పూర్వ కర్మలే దానికి కారణం. అలాంటి భూత భవిష్యత్ వర్తమాన 3 రూపాలకు సంబంధించినటువంటి కర్మలన్నింటినీ కూడా ఆమె వెంటనే తొలగించి వేయగలదు. సా ఇచ్చిత అంటారన్నమాట. ఆమె ఇష్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. వీడు నా భక్తుడు లేదా ఈమె నా భక్తురాలు, ప్రతిరోజు వీళ్ళు వచ్చి నాకు సేవ చేసుకుంటున్నారు, వీళ్ళకి నేను ఈ సంపదలు ఇస్తున్నాను లేదా వీళ్ళ కర్మలన్నీ ఫలితాలని తీసేస్తున్నాను అని ఆమె ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా తీసేస్తుంది అనమాట. ఆమెని అడిగేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళే ఉండరు. అంతేకాకుండా ఎవరైతే వ్రజమండలంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్లకు కూడా ఆమె అనుమతిని ఇస్తుంది. సహజంగా భగవంతుని యొక్క రాసలీలల్లోనూ ముఖ్యమైనటువంటి లీలల్లో పాల్గొనాలని శివభగవానుడు లాంటి గొప్పవాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి శివభగవానుడు కృష్ణ భగవాను యొక్క లీలల్లో పార్టిసిపేషన్ చేయాలని అంటే పాల్గొనాలని వచ్చి అనుమతి కోరుతాడు. ఇక్కడ కృష్ణ భగవాను యొక్క లీలల్లో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా గోపికలై ఉండాలి, వేరే ఎవరికి అనుమతి ఉండదు. పురుషుడు అంటే కృష్ణ భగవానుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా గోపికల రూపంలో ఉన్నప్పుడే వాళ్ళకి అనుమతి ఇచ్చేది. శివ భగవానుడిని గోపికగా రమ్మన్నప్పుడు ఆయన
మానస సరోవరంలో మునిగి గోపికగా తయారై వచ్చేస్తాడనమాట. అందుకే ఆయన గోపీశ్వర మహాదేవ్ అని అంటారు. ఆ విధంగా ఎవరైనా సరే కృష్ణ భగవాన్ యొక్క లీలల్లో పాలు పంచుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీమతి రాధారాణి యొక్క అనుమతి కావాలి. కాబట్టి అలాంటి అనుమతి కూడా నిత్యము ఎవరైతే ఈ రాధికాస్తవాన్ని పఠిస్తూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం ఇచ్చి ఆ లీలల్లో పార్టిసిపేషన్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తుందట. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి శ్రీ రాధా కృపా కటాక్ష స్తవరాజ్య అనేటువంటి ఈ స్తవాన్ని శ్రీ వ్యాస భగవానుడు రచించాడు. సాక్షాత్తు శివభగవానుడు పార్వతీమాతకు చెప్పారనమాట రాధికా మాతాజీ యొక్క గొప్పతనాన్ని. అలాంటి గొప్పదైనటువంటి ఈ రాధికా స్తవాన్ని ప్రతిరోజు మనము పఠించేటువంటి అవకాశం కలిగించమని, శ్రీమతి రాధారాణి యొక్క కృప అపారంగా అందరిపైన ఉండేటట్లు భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని, శ్రీ రాధామాతని, శ్రీ కృష్ణ భగవానుని పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ 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 రాధికాస్తవానికి జై. శ్రీమతి శ్రీ శ్రీ రాధా మహారాణికి జై. శ్రీ రాధా గోవింద్కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.